Very good afternoon. In the last section, we have discussed about linear search. My unit 5 lo linear search ane searching technique gurinchi discuss chesamu. Okay. So linear search ante emiti anedi discuss chesam. Linear search ne sequential search. Searching ante to find whether the given element is there. Search element ఇచ్చిన అరేలో ఉందా లేదా అనేది చెక్ చేయడాన్ని ఓకే సర్చింగ్ అంటుంటారు. ఓకే కీ ఎలిమెంట్ ఆర్ సర్చ్ ఎలిమెంట్ ఇచ్చిన అరేలో ఉందా లేదా అనే దాన్ని సెర్చ్ చేయడాన్ని ఓకే సర్చింగ్ అంటారు. సర్చింగ్లో రెండు మెథడ్స్ ఉంటాయి. వన్ ఈజ్ లీనియర్ సెర్చ్, సెకండ్ వన్ ఈజ్ బైనరీ సెర్చ్. మనకు తెలుసు లీనియర్ సెర్చ్లో ఏం చేసామంటే ఒక ఫర్ లూప్ తీసుకున్నాం, అరేని డిక్లేర్ చేసాము, ఇంట్ ఏ అని చెప్పేసి ఏ అని అరే అని ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ 50 అని 50 ఎలిమెంట్స్ డిక్లేర్ చేసాము, ఎన్ అని రీడ్ చేసాము. ఓకే ఐ లూప్ తీసుకున్నాము. ఓకే సో ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 ఎన్ అని రీడ్ చేసాము, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్ అన్నాము, స్కానర్ క్లాస్లో రాసాము కాబట్టి. ఓకే సో యూజర్ ఇచ్చిన డేటా అది కీబోర్డ్ ద్వారా వస్తుందన్నమాట. ఎన్ సైజ్ని రీడ్ చేసుకున్నది. ఇఫ్ ఎన్ సైజ్ ఇస్ 7 నిన్న ఒక ఎగ్జాంపుల్ కూడా చేసి చూపించాను అనమాట. లీనియర్ సెర్చ్ అంటే ఏంటో మనకు తెలుసు. ఓకే లీనియర్ సెర్చ్లో మనం డిస్కస్ చేసుకున్నాం లీనియర్ సెర్చ్ గురించి. సో లీనియర్ సెర్చ్ని సీక్వెన్షియల్ సెర్చ్ అంటుంటాడు. సో ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ద అరే ఈజ్ కంపేర్డ్ విత్ ద సెర్చ్ ఎలిమెంట్. ఇఫ్ ఏ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు సెర్చ్ ఎలిమెంటా కాదా, సెర్చ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐయా కాదా అనేది చెక్ చేసాం. ఓకే సో అయితే ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ అని చెప్పి ప్రింట్ చేసాం, బ్రేక్ చేసాం, లేకపోతే లూప్ తిరుగుతూ ఉంటుంది. ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయితే మనం చూసాము లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది అని చెప్పి మనం ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని చెప్పి అల్గారిథం చూసాము, ప్రోగ్రామ్ కూడా చూసాము లాస్ట్ క్లాస్లో. ఇవాళ లీనియర్ సెర్చ్ గురించి చెప్పేసుకొని ఇవాళ బైనరీ సెర్చ్ గురించి చెప్తాం అనమాట. లీనియర్ సెర్చ్లో టైం కాంప్లెక్సిటీ అంటే ఏమిటి అనేది. టైం కాంప్లెక్సిటీ అంటే సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవడానికి పట్టే టైంని టైం కాంప్లెక్సిటీ అంటాడు. ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ఎ ప్రోగ్రామ్ టు ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్ ఈజ్ నోన్ యాజ్ టైం కాంప్లెక్సిటీ. సో జనరల్గా దాన్ని ఎలా నోటేట్ చేస్తారు అంటే బిగ్ ఓ రొటేషన్ అంటుంటారు. సో ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ బిగ్ ఓ. సో దెర్ ఆర్ 3 కేసెస్: బెస్ట్ కేస్, ఓకే యావరేజ్ కేస్, వర్స్ట్ కేస్. బెస్ట్ కేస్ అంటే ఏమిటి, ఓకే యావరేజ్ కేస్ అంటే ఏమిటి, వర్స్ట్ కేస్ అంటే ఏమిటి. ఓకే సో బెస్ట్ కేస్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఎలిమెంట్ని సెర్చ్ చేస్తున్నాం, మనం సెర్చ్ చేయాల్సిన ఎలిమెంట్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్, దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ బెస్ట్ కేస్ అనమాట. సో ఫస్ట్ సెర్చ్లోనే మనకి ఎలిమెంట్ దొరికింది అనుకోండి, దాన్ని బెస్ట్ కేస్ అంటుంటారు. సో దాన్ని ఎలా నోటేట్ చేస్తారంటే బిగ్ ఓ ఆఫ్ 1 అని నోటేట్ చేస్తారు. ఓకే బిగ్ ఓ ఆఫ్ 1 అని నోటేట్ చేస్తారు. అదే కనుక యావరేజ్ కేస్ అండ్ వర్స్ట్ కేస్లో దాని యొక్క టైం కాంప్లెక్సిటీని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్. బిగ్ ఓ రాసిన తర్వాత బ్రాకెట్లో ఎన్ అని రాస్తుంటారు అనమాట. దట్ ఈస్ ద టైం యావరేజ్ టైం కాంప్లెక్సిటీ అండ్ వర్స్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ ఆఫ్ లీనియర్ సెర్చ్. సో లీనియర్ సెర్చ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. ఓకే లీనియర్ సెర్చ్ అయిపోయిన తర్వాత లీనియర్ సెర్చ్లో 2 అడ్వాంటేజెస్ గురించి చెప్పాడమ్మా. ఆ అడ్వాంటేజెస్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇట్ ఈస్ సింప్లెస్ట్ అండ్ కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ సర్చింగ్ అంటుంటాడు. సో సింపుల్ సెర్చ్ అనమాట. ఓకే లీనియర్ ఆర్ సీక్వెన్షియల్ సెర్చ్ నేమ్ ఇంప్లాయిస్ దట్ ఐటమ్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఏ సిస్టమాటిక్ మేనర్. ఐటమ్స్ అనేవి పక్కనే స్టోర్ అయి ఉంటాయి కాబట్టి ఈజీగా సెర్చ్ చేయొచ్చు అంటుంటాడు. సో ద ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్ కెన్ బి in any order. The linear search can be applied on okay so sorted or unsorted or data. మనం డేటా అనేది ఎలా ఇచ్చినా ఒకటి పెద్ద నెంబరు, ఒకటి చిన్న నెంబరు, ఒకటి పెద్ద నెంబరు, ఒకటి చిన్న నెంబరు, అట్లా ఎట్లా పడితే అన్సార్టెడ్ ఆర్డర్ అంటే తెలుసుగా. అన్సార్టెడ్ అంటే ఎట్లా పడితే అట్లా ఇవ్వటం అన్నమాట. ఫస్ట్ 99 ఇస్తా, తర్వాత 60 ఇస్తా, తర్వాత 20 ఇస్తా, తర్వాత 4 ఇస్తా, 12 ఇస్తా, తర్వాత 94 ఇస్తా, 96 ఇస్తా, అలా ఎట్లా పడితే అట్లా ఇవ్వచ్చు అనమాట. దాన్ని అన్సార్టెడ్ ఆర్డర్ అంటారు. సార్టెడ్ ఆర్డర్ అంటే ఏంటో మనకు తెలుసు. సార్టింగ్ అంటే ఏంటో చెప్పాను, గుర్తుందమ్మా. సార్టింగ్ మీన్స్ అరేంజింగ్ ద ఎలిమెంట్స్ ఇన్ అన్
అసెండింగ్ ఆర్డర్ ఈజ్ నోన్ యాజ్ సార్టింగ్ అని చెప్పాం. ఓకే, సో మనం ఎలిమెంట్స్ని సార్టెడ్ మా లీనియర్ సెర్చ్లో సార్టెడ్ ఆర్డర్లో ఇచ్చినా అన్సార్టెడ్ ఆర్డర్లో ఇచ్చినా అది పర్ఫామ్ చేసిద్ది. ఓకే, లీనియర్ సెర్చ్లో ఓకే సర్చింగ్ అనేది పర్ఫామ్ చేస్తుంది అని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాము. ఒక 2 డిసడ్వాంటేజెస్ గురించి చెప్తున్నాడమ్మా. డిసడ్వాంటేజెస్: దిస్ మెథడ్ ఈస్ అన్సఫిషియంట్ వెన్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద లిస్ట్. ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు మనం అంటే ఒక 10 ఎలిమెంట్స్ 15 ఎలిమెంట్స్ తీసుకున్నాం. సో ఇఫ్ దేర్ ఆర్ 1000 ఎలిమెంట్స్లో ఓకే, సో ఒక సెర్చ్ ఎలిమెంట్ ఉందా లేదా అనేది చెక్ చేయాలి అంటే ఎక్కువ టైం తీసుకుందన్నమాట. అది వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏం చెప్పారంటే ఇట్ కన్జ్యూమ్స్ మోర్ టైమ్ అండ్ రెడ్యూసెస్ ద రిట్రీవల్ రేట్ ఆఫ్ ద సిస్టమ్ అంటాడు. ఎక్కువ టైం కన్జ్యూమ్ చేసిద్ది అంటుంటాడు. సో దోస్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, దోస్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ లీనియర్ సెర్చ్. మా లీనియర్ సెర్చ్లో ఏంటి అంటే ఎక్కువ టైం పడుతుంది. ఓకే, సో యాజ్ వెల్ యాజ్ సో లార్జెస్ట్ ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు సర్చింగ్ అనేది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అంటుంటాడు, కష్టం అంటూ ఉంటాడు. ఓకే, దోస్ ఆర్ ద డ్రాబ్యాక్స్. నెక్స్ట్ వి డిస్కస్ అబౌట్ బైనరీ సెర్చ్. 2 టెక్నిక్స్ ఉన్నాయని చెప్పాను, లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్. ఇవాళ బైనరీ సెర్చ్ అంటే ఏమిటి అనేది చూస్తున్నాము. సో బైనరీ సెర్చ్ గురించి చెప్తూ లీనియర్ సెర్చ్ కన్నా బైనరీ సెర్చ్ అనేది మోర్ క్విక్గా ఉంటుందని. ఓకే, సో ఇట్ ఎగ్జిక్యూట్స్ విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం అని చెప్పి చెప్తూ ఉంటాడమ్మా. బైనరీ సెర్చ్లో ఓకే సర్చింగ్ చాలా ఫాస్ట్గా జరుగుద్ది. ఓకే, వెన్ కంపేర్ టు లీనియర్ సెర్చ్ అంటుంటాడు. బట్ ఇంకొక డిసడ్వాంటేజ్ గురించి కూడా చెప్తూ ఉంటాడమ్మా. బైనరీ సెర్చ్లో మనము ఓన్లీ సార్టెడ్ ఆర్డర్లో ఎలిమెంట్స్ని సార్టెడ్ ఆర్డర్లో ఇస్తేనే జరుగుతుంది అంటుంటాడు. అన్సార్టెడ్ ఆర్డర్లో ఇస్తే బైనరీ సెర్చ్ అనేది పాసిబుల్ కాదనమాట. సో ఇన్ బైనరీ సెర్చ్ ద ఎలిమెంట్స్ షుడ్ బి ఇన్ ఏ సార్టెడ్ ఆర్డర్. సార్టెడ్ ఆర్డర్ అంటే ఓకే స్మాలెస్ట్ నుంచి లార్జెస్ట్కి ఉండాలన్నమాట. సో దట్ ఈస్ సార్టెడ్ ఆర్డర్. ఓకే, if the elements are in unsorted order we cannot perform binary search. Binary search అనేది పర్ఫామ్ చేయలేమమ్మా. ఓకే, సార్టెడ్ ఆర్డర్లో ఉన్నప్పుడు మాత్రమే బైనరీ సెర్చ్ చేస్తాం అనమాట. ఇది ఒక సెర్చ్ టెక్నిక్ అనమాట. ఇది లీనియర్ సెర్చ్ కన్నా ఓకే మచ్ ఫాస్టర్ దాన్ లీనియర్ సెర్చ్, క్విక్గా అయిపోతుంది అనమాట సర్చింగ్ అనమాట. ఓకే, అసలు సో దీని యొక్క మెథడ్ ఏంటి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో నిన్న తీసుకున్నట్టే నిన్న ఎలా రాస్తాం ఏమిటి అని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఏమేమి వేరియబుల్స్ తీసుకుంటాం, క్లాస్ బైనరీ అని రాస్తాము. ఓకే, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని రాసిన తర్వాత వేరియబుల్స్లో ఇంటూ ఎన్ కామా ఐ కామా ఓకే సెర్చ్ అని లాస్ట్ క్లాస్లో కూడా తీసుకున్నాం. తర్వాత లో అని లోయెస్ట్ ఎలిమెంట్ అని, హైయెస్ట్ ఎలిమెంట్ అని, అలాగే మిడ్ ఎలిమెంట్ అని 3 తీసుకుంటాం, ఇంకొక 3. ఓకే, అలాగే యారేని ఎలా డిక్లేర్ చేస్తారు ఏమిటి అనేది మనకు తెలుసు. ఓకే, అసలు ఈ సర్చింగ్ టెక్నిక్ ఏం జరిగింది ఎగ్జాక్ట్గా అంటే, సో లోయెస్ట్ ఎలిమెంట్ మనకు తెలియాలి. లోయెస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 0, హైయెస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు n-1 అండ్ లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ ద హైయెస్ట్ ఎలిమెంట్ అనుకుంటాడు. సో మిడ్ ఎలిమెంట్ ఎలాగా వస్తుంది అంటే లో ప్లస్ హై బై 2 చేసినప్పుడు మిడ్ వస్తుంది అంటుంటాడు. సో మిడ్ ఎలిమెంట్ అంటుంటాడు. మిడ్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తాం అన్నమాట. ఇఫ్ ద సర్చ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ద మిడ్ ఎలిమెంటా కాదా అనేది ఫస్ట్ సెర్చ్ చేస్తాం. అయిందనుకోండి ఓకే, సో ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ ఎట్ ద పొజిషన్ అని చెప్పి ప్రింట్ చేసేస్తాం, బయటకు వచ్చేస్తాం. లేదు అనుకోండి, ఇఫ్ ద సర్చ్ ఎలిమెంట్ ఈజ్ లెస్ దాన్ ఏ ఆఫ్ మిడ్ అనుకోండి, అయితే అంటే ఏంటి సార్ చెప్తాను వినండి. ఓకే, మనం సెర్చ్ చేయాల్సిన ఎలిమెంటు మిడిల్ ఎలిమెంట్ కన్నా తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే అది ఫస్ట్ పార్ట్లో అంటే మిడ్ ఎలిమెంట్కి ముందే ఉంటాయి అన్నమాట. ఓకే, మిడ్ ఎలిమెంట్కి ముందు ఉంటుందన్నమాట. ఓకే, ఆ ఫస్ట్ పార్ట్లో మనం సెర్చ్ చేస్తే మిడ్ ఎలిమెంట్కి ముందున్న ఎలిమెంట్ ఫస్ట్ కాడి నుంచి మిడ్ ఎలిమెంట్కి ముందున్న ఎలిమెంట్ దాకా సెర్చ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఆ యారేలో సెర్చ్ చేస్తే సరిపోతుంది. అదే కనుక ఇఫ్ ద సర్చ్ ఎలిమెంట్
ఓకే ఈజ్ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ మిడ్ అనుకోండి. మా ఇఫ్ ద సర్చ్ ఎలిమెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ మిడ్ కన్నా తర్వాత ఉంది అనుకోండి, అప్పుడు ఏమైంది అంటే సో ఫస్ట్ ఎలిమెంట్ ఏం చేస్తామంటే ఓకే మిడ్ ప్లస్ 1 అని చేస్తాం. సో సచ్ దట్ అక్కడి నుంచి మనం సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మిడిల్ ఎలిమెంట్ తర్వాత నుంచి లాస్ట్ ఎలిమెంట్ మధ్యలో ఉంటుంది అనమాట, ఆ రేంజ్లో ఉంటుంది. అర్థం కాలేదు, ఒక్క నిమిషం మళ్ళీ చెప్తానమ్మా. ఒక అరేని తీసుకొని చెప్పినప్పుడు అర్థమవుతుంది, ఒకసారి చూడండి అర్థమవుతుంది. ఓకే సో మా సర్చ్ ఎలిమెంట్ అనమాట, మనం తీసుకున్న సర్చ్ ఎలిమెంట్ కనుక మిడ్ ఎలిమెంట్ కన్నా గ్రేటర్ దాన్ మిడ్ ఎలిమెంట్ ఏ ఆఫ్ మిడ్ అయితే మిడ్ ఎలిమెంట్ తర్వాత ఎలిమెంట్స్ నుంచి లాస్ట్ ఎలిమెంట్ మధ్యలో ఉంటుంది. ఓకే ఫస్ట్ మిడ్ ఎలిమెంట్ ఏంటో మనకు తెలుసు, ఏ ఆఫ్ మిడ్ అన్నప్పుడు మిడ్ ఎలిమెంట్లో ఉన్న వాల్యూ ఎంతో మనకు తెలిసింది. ఓకే సో ఇచ్చిన సర్చ్ ఎలిమెంట్ మిడిల్ ఎలిమెంట్ కన్నా పెద్దదైతే అప్పుడు ఏం చేయాలి అంటే పెద్దదైనప్పుడు సో మిడ్ ఎలిమెంట్ తర్వాత నుంచి లాస్ట్ ఎలిమెంట్ ఉంటుంది కదా, ఆ లాస్ట్ ఎలిమెంట్లో మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ని సెర్చ్ చేస్తే చాలు. ఓకే సో దట్ ఈస్ ద మెథడ్. ఆ మధ్యలో ఉన్న లాస్ట్ యారైన్ మాత్రం ఓకే మిడిల్ ఎలిమెంట్ తర్వాత ఉన్న ఎలిమెంట్ నుంచి లాస్ట్ ఎలిమెంట్ మధ్యలో ఉన్న ఎలిమెంట్స్లో సెర్చ్ చేస్తే చాలు, మనకి కావాల్సిన సెర్చ్ ఎలిమెంట్ దాంట్లో ఉంటుంది అని చెప్పి. ఓకే సో ఇదేది కాలేదు అనుకోండి, ఓకే సో మనం బయటకు వచ్చేస్తాం. ఓకే ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అంటున్నాం. ఓకే సో దట్ ఈస్ ద కేస్. నౌ ఐ యామ్ టర్నింగ్ దిస్ టువర్డ్స్ ద బోర్డ్ కలిగి తిప్పుతున్నానమ్మా. ఓకే ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బైనరీ సెర్చ్. ఓకే ఈ సర్చింగ్ టెక్నిక్ అనేది ఓకే ఒక్కసారి చూడండి, ఇది ఫాస్టర్ సర్చింగ్ టెక్నిక్ అనమాట, క్విక్కర్ సర్చింగ్ టెక్నిక్ అనమాట. బట్ హియర్ ఇన్ దిస్ సర్చింగ్ టెక్నిక్ ద ఎలిమెంట్ షుడ్ బి ఇన్ సార్టెడ్ ఆర్డర్లో. ఓకే ఫ్రమ్ ద స్మాలెస్ట్ టు లార్జెస్ట్ ఎలిమెంట్ ఎలిమెంట్స్ షుడ్ బి ఫ్రమ్ ద స్మాలెస్ట్ టు స్మాలెస్ట్ నుంచి లార్జెస్ట్కి మనం ఇస్తేనే సర్చింగ్ అనేది జరిగింది బాగా అంటుంటాడు. ఓకే సో అన్సార్టెడ్ ఆర్డర్ ఇవ్వకూడదు. సార్టెడ్ ఆర్డర్ అంటే ఏంటో తెలుసు కదా, స్మాలెస్ట్ నెంబర్ నుంచి లార్జెస్ట్ నెంబర్ ఇలా ఇవ్వాలి. సో దాంట్లో సెర్చ్ చేయటం ఓకే ఎలా చేస్తాం ఏమిటి అనేది ఒకసారి నేను బైనరీ సెర్చ్ ప్రోగ్రామ్ రాశాను. ఓకే ఆ ప్రోగ్రామ్ కలిగి చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే సో ఐ యామ్ టర్నింగ్ దిస్ టువర్డ్స్ ద బోర్డ్. మానిటర్ని బోర్డుకి వెళ్ళి తిప్పుతున్నాను, ఒకసారి చూడండి. I am writing import java.util.star. We are having scanner class here, so అందుకని util.star అని ఒక హెడర్ ఫైల్ రాస్తున్నాము. క్లాస్ బైనరీ, ఓకే క్లాస్ బైనరీ అని చెప్పి డిక్లేర్ చేస్తున్నాను. ఓకే ఐ ఆమ్ రైటింగ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఓకే ఒక నిమిషమ్మా, నేను పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ రాయటం మర్చిపోయాను. క్లాస్ బైనరీ
In that we are having public static void main string of args. Okay, I have declared some variables like int n, size of the array read చేయడానికి n ని డిక్లేర్ చేశాను, i, low, high, mid, search అని. ఓకే, కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఓకే, కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఇఫ్ ఇంట్ అన్నాను, అరేని డిక్లేర్ చేస్తున్నాను. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే మ్యాక్సిమం ఎలిమెంట్స్ 50 ఎలిమెంట్స్. వీ కెన్ స్టోర్ 50 ఎలిమెంట్స్ ఇన్ యాన్ అరే. 50 ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోవచ్చమ్మా. ఓకే, స్కానర్ s ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ అంటున్నాను. ఓకే, సిస్టమ్ డాట్ ఇన్. సో సైజ్ని ఎన్ని రీడ్ చేస్తున్నాను, మా సైజ్ ఆఫ్ ద అరేని డిక్లేర్ చేస్తున్నాను. s ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఇంట్ అని చెప్పి మెథడ్ మా కీబోర్డ్ ద్వారా తీసుకున్న ఇన్పుట్ ఎన్లోకి స్టోర్ అవుతుందమ్మా. ఇఫ్ సపోజ్ ఐ హ్యావ్ టేకెన్ ఎన్ యాజ్ 11, ఎన్ని నేను 11 అని తీసుకున్నాను అనుకోండి, 11 ఎలిమెంట్స్. వి నో దట్ అరే ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ a of 0 and ends with okay n-1 మా. సో ఇఫ్ దేర్ ఆర్ మా నేను 11 ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఓకే, 11 ఎలిమెంట్స్ అంటే సో స్టార్టింగ్ ఎలిమెంట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద a of 0. ఓకే, second element will be stored in a of 1 like that. Okay, 11th element will be stored in the a of 10 position. మా a of 10 పొజిషన్ లో ఓకే 11th ఎలిమెంట్ స్టోర్ అవుతుందమ్మా. ఓకే, సో ఇలా రీడ్ చేస్తాం అనమాట. అరేలో నా ఎలిమెంట్స్ని రీడ్ చేయడానికి ఈ కోడ్ రాస్తున్నాం. ఓకే, చూడండి కోడ్. మా సెర్చ్ ఎలిమెంట్ ఏంటో కూడా మనం తీసుకుంటున్నాం. ఓకే, సో సెర్చ్ ఎలిమెంట్ ఏమిటి అనేది కూడా మనం తీసుకున్నాం అనుకోండి. సెర్చ్ ఎలిమెంట్ని కూడా రీడ్ చేయాలి కదా. సో సెర్చ్ ఎలిమెంట్ వీ హ్యావ్ టు రీడ్ ద సెర్చ్ ఎలిమెంట్. వీ హ్యావ్ టు రీడ్ ద సెర్చ్ ఎలిమెంట్. సెర్చ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్ అంటున్నాను. ఓకే, లో ఈజ్ ఈక్వల్ టు 0, లో ఈజ్ ఈక్వల్ టు 0, హై ఈజ్ ఈక్వల్ టు ఎన్, ఎన్ అంటే 11 ఇచ్చాను, 11 - 1 మీన్స్ 10. ఓకే, సో హై ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుందమ్మా. ఎందుకని 10 అవుతుందంటే నేను నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 11 ఇచ్చాను. ఓకే, సో నౌ ఐ హ్యావ్ రిటన్ ద లాజిక్ ఆన్ ద నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద బోర్డ్. మా ఇంతవరకు అరేని ఎన్ని రీడ్ చేయడం, అరేలో ఎలిమెంట్స్ని రీడ్ చేయడం, ఓకే సెర్చ్ ఎలిమెంట్ని రీడ్ చేయడమే ఇక్కడ రాశాను ఈ కోడ్లో. ఓకే, సో ఈ 3 స్టెప్సే రాసాము. తర్వాత లో ఈజ్ ఈక్వల్ టు 0, హై ఈజ్ ఈక్వల్ టు n-1 అనుకుందాం. ఓకే, సో దిస్ ఈస్ ద కోడింగ్ పార్ట్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద బైనరీ సెర్చ్ లాజిక్ పార్ట్. హియర్ వీఆర్ హ్యావింగ్ ద లాజిక్ ఆఫ్ బైనరీ సెర్చ్. అమ్మా బైనరీ సెర్చ్ లాజిక్ అంతా ఈ పార్ట్లో రాశానమ్మా. ఓకే, చూడండి ఏమి రాశాను ఏమిటి అనేది. ఓకే, అమ్మా in the array I have taken ఓకే n ని 11 అని చెప్పాం కదా. సో 10 ఎలిమెంట్స్ a of 0 నుంచి a of 10 దాకా. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ ఏం తీసుకున్నానంటే 2, 17, 23, 24, 56, 61, 69, 78, 84, 91, 98. ఇది నేను తీసుకున్న అరేలో ఎలిమెంట్స్ అన్నమాట. These are the elements that I have taken in the array. మా అరేలో నేను తీసుకున్న ఎలిమెంట్స్ ఇవి. ఓకే, సో ఒకసారి చూడండి కోడ్ ఎలా రాస్తున్నాను ఏమిటి, ఒకసారి కోడ్ కలిగి చూపిస్తున్నాను. ఓకే, చూడండి ఇనీషియల్గా దిస్ ఈజ్ a of 0. సో మనం లో ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నాం కదా, అక్కడ లో ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నాం కదా. లో విల్ బి పాయింటింగ్ టు ద ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద అరే. అరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్కి పాయింట్ అవుట్ చేస్తుంది లో. అలాగే వీఆర్ హ్యావింగ్ ఓకే హై ఈజ్ ఈక్వల్ టు n-1 అన్నాం కదా. సో హై ఈజ్ ఈక్వల్ టు n-1 అన్నాను. ఓకే, హైయెస్ట్ ఎలిమెంట్ n-1 అంటే 11 - 1 దట్ ఈస్ ఈక్వల్ టు 10. a of 10కి పాయింట్ అవుట్ చేసేది హై అనమాట. సో హై ఈజ్ ఈక్వల్ టు 10 అనమాట. హై ఈజ్ పాయింటింగ్ టు ద లాస్ట్ ఎలిమెంట్ ఇన్ ద అరే. సో లో ఈజ్ పాయింటింగ్
to the lowest element అంటే first element of the array and high is pointing to the last element of the array. మనం తీసుకున్న ఎలిమెంట్స్ చూడండి 2 11 2 17 23 24 56 61 69 ఓకే 69 మా సో మిడ్ ఏమవుతుంది అంటే 10 ప్లస్ 0 ప్లస్ 10 ప్లస్ 0 బై 2 అనమాట 10 బై 2 అంటే 10 బై 2 అంటే కరెక్ట్గా 5 అవుతుంది. ఫిఫ్త్ ఎలిమెంట్ విల్ బి ద మిడ్ ఎలిమెంట్. సో దిస్ ఈజ్ ఫిఫ్త్ ఎలిమెంట్. 61 విల్ బి ద మిడ్ ఎలిమెంట్. మా మిడ్ ఎలిమెంట్ ఏమవుతుందంటే ఓకే 61 అవుతుంది. లాజిక్ ఏం రాశాను అనేది ఒకసారి చూద్దాం. ఓకే లాజిక్ ఇక్కడ చూడండి. వైల్ లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హై, లో అనేది లెస్సర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హై అయ్యేదాకా తిరగాలి. లో ఎంత 0. ఓకే 0 లెస్ దాన్ 10, 0 లెస్ దాన్ 10. ఓకే సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కాబట్టి కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయినాం. మా లో వాల్యూ ఎంత 0, హై వాల్యూ ఎంత 10. సో 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, ఎస్ 0 ఈజ్ లెస్ దాన్ 10. సో కండిషన్ ట్రూ అనమాట, లోపలికి వచ్చింది. ఓకే ఇక్కడ చూడండి ఏం రాస్తున్నామంటే మిడ్ ఈజ్ ఈక్వల్ టు లో ప్లస్ హై బై 2 అంటున్నాను. సో మిడ్ ఏమవుతుంది, మిడ్ విల్ బి పాయింటింగ్ టు ద ఫిఫ్త్ ఎలిమెంట్. మా ఇందాక లో వాల్యూ 0 అనుకున్నాం, హై వాల్యూ 10 అనుకున్నాం. 10 బై 2 అంటే ఫిఫ్త్ ఎలిమెంట్. సో మిడ్ విల్ బి పాయింటింగ్ టు ఏ ఆఫ్ 5కి పాయింట్ అవుట్ చేస్తుంది అని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే ఇప్పుడు చూడండి, ఇఫ్ సర్చ్ ఈజ్ ఈక్వల్ టు మా ఒక సర్చ్ ఎలిమెంట్ అని తీసుకున్నాం కదా. ఇఫ్ సపోజ్ మా ఇది మనం తీసుకున్న యారే అమ్మ. ఓకే 2 17 23 24 56 సో 61 ఈజ్ మిడ్లో ఉన్న ఏ ఆఫ్ 5లో ఉన్న వాల్యూ ఎంత అంటే 61. మా ఏ ఆఫ్ 5లో ఉన్న వాల్యూ 61. ఓకే తర్వాత 69 78 84 91 98 అని చెప్పుకున్నాము. ఇక్కడ లూప్ కండిషన్ ఏం రాశానంటే మా ఇఫ్ లూప్ తీసుకున్నానమ్మా. ఇఫ్ సర్చ్ ఎలిమెంట్ నేను సర్చ్ ఎలిమెంట్ 61 ఇచ్చానమ్మా. I have given search element as 61. If search element 61 is equal to a of mid, మా 61 మా a of mid లో ఎంత ఉంది, a of 5లో. మా ఇక్కడ చూడండి దిస్ ఈజ్ a of 5. array of 5లో 61 ఉంది కాబట్టి అప్పుడు ఏమైంది అంటే search element is equal to మా 61 is equal to 61 అవుతుంది. ఓకే ఇటు చూడండి కోడ్. నేను సెర్చ్ ఎలిమెంట్ ఏమి ఇచ్చాను, ఇక్కడ సెర్చ్ ఎలిమెంట్ 61 ఇచ్చానమ్మా. సో సెర్చ్ 61 ఈజ్ ఈక్వల్ టు 61 కదా. ఎస్ 61 కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఎలిమెంట్. ఎస్ ఆ ఎలిమెంట్ ఫైండ్ అయింది. సో ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ ఇన్ పొజిషన్ అని చెప్పి మిడ్ ప్లస్ 1 అంటే 5 ప్లస్ 1 ఏ ఆఫ్ 5 అంటే ఏంటి అంటే సో దిస్ ఈజ్ ఏ ఆఫ్ 5. మా దిస్ ఈజ్ ఏ ఆఫ్ 5 అమ్మా. సో ఏ ఆఫ్ 5 అంటే అది 6th పొజిషన్లో ఉన్నాం. 11 ఎలిమెంట్స్లో అది 6th పొజిషన్లో ఉంది అని చెప్పి ప్రింట్ అవుతుంది. మా ఇక్కడ లూప్ తీసుకున్నాం చూడండి. ఇఫ్ సర్చ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ మిడ్ అనేది ఒక కండిషను. ఇంకో కండిషన్ ఏంటంటే ఇఫ్ సర్చ్ ఎలిమెంట్ ఈజ్ లెస్ దాన్ ఏ ఆఫ్ మిడ్ అయితే ఒక కండిషను. కాకపోతే ఇఫ్ సర్చ్ ఎలిమెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ మిడ్ అయితే ఒక కండిషన్ అనమాట. ఓకే దానికి ఎల్స్ ఇఫ్ లాడర్ తీసుకున్నాను. ఫస్ట్ ఇఫ్ రాస్తాము, ఎల్స్ ఇఫ్ రాస్తాము, తర్వాత ఎల్స్ రాస్తాము. దిస్ ఈజ్ ఎల్స్ బ్లాక్. కోడ్ ఎలా రాస్తున్నాం అనేది చూడండి అమ్మా. ఓకే ఒకసారి చూడండి. ఫస్ట్ సర్చ్ ఎలిమెంట్ ఏం తీసుకున్నాను, 61 తీసుకున్నాను. 61 ఓకే 61 అనేది ఫైండ్ అయిపోయింది. మా ఇది యారై, నేను తీసుకున్న యారైలో మా ఏ ఆఫ్ 5లో 61 అనేది ఉంది. ఇట్ ఈస్ కంపేర్డ్, ఎలిమెంట్ ఈస్ ఫౌండ్ అని చెప్పేసి ఓకే ఇవేం బ్లాక్స్ ఎగ్జిక్యూట్ కాకుండా బయటకు వచ్చేస్తుంది అనమాట. బ్రేక్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి బ్రేక్ ఏం చేస్తుంది, సో ఒక లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మెయిన్ ప్రోగ్రామ్లోంచి ఓకే సో వైల్లోంచి బయటకు వచ్చేసి ఎలిమెంట్ ఫౌండ్ అని ప్రింట్ చేస్తుంది అనమాట. ఐ హ్యావ్ టేకెన్ ద సర్చ్ ఎలిమెంట్ యాజ్ 23. నేను సర్చ్ ఎలిమెంట్ 23 తీసుకున్నాను. సర్చ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 23.
ఓకే 23 అనేది నా సెర్చ్ ఎలిమెంట్ అనుకున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ సో ఏ ఆఫ్ లో విల్ బి పాయింటింగ్ టు ఏ ఆఫ్ 0, హై విల్ బి పాయింటింగ్ టు మా లో విల్ బి పాయింటింగ్ టు ఓకే ఏ ఆఫ్ 0. సో high will be pointing to a of 10, so mid will be pointing to 61, so mid will be pointing to okay so 61 అన్నమాట. ఓకే అప్పుడు చూద్దాం. ఫస్ట్ అమ్మా లో మా ఇక్కడ లూప్ తీసుకున్నాను చూడండి, 0 less than 10 yes కండిషన్ ట్రూ అయినప్పుడు ఏమవుతుందంటే మిడ్ ఈజ్ ఈక్వల్ టు లో ప్లస్ హై బై 2 అంటున్నాం. సో మిడ్ విల్ బి పాయింటింగ్ టు ద 61 ఎలిమెంట్, ఏ ఆఫ్ 5కి పాయింట్ అవుట్ చేస్తుందమ్మా. ఓకే ఏ ఆఫ్ 5కి పాయింట్ అవుట్ చేస్తుంది. నౌ సర్చ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు సర్చ్ ఎలిమెంట్ ఏంటి అంటే మనం తీసుకున్నది 23 ఈజ్ ఈక్వల్ టు 61 కాదా అని చెక్ చేసేది. మా ఇక్కడ చూడండి అమ్మా, సర్చ్ ఎలిమెంట్ ఏంటి 23 తీసుకున్నాం. 23 ఈజ్ ఈక్వల్ టు 61 కాదు కదా. సో కాదు అన్నప్పుడు ఎల్సిఫ్ దగ్గరకు వస్తుంది. ఇది ఎల్సిఫ్ ఇఫ్ సర్చ్ ఎలిమెంట్ ఈజ్ లెస్ దాన్ ఏ ఆఫ్ మిడ్. సర్చ్ ఎలిమెంట్ ఏంటి 23. ఓకే 23 ఈజ్ లెస్ దాన్ 61 ఎస్ మా 23 అనేది 61 కన్నా తక్కువ. ఓకే సో 23 అనేది సర్చ్ ఎలిమెంట్ ఈజ్ లెస్ దాన్ ఏ ఆఫ్ 1 అన్నప్పుడు ఏం జరిగింది అంటే ఓకే అమ్మా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం రాశానంటే హై ఈజ్ ఈక్వల్ టు ఓకే మిడ్ -1. హై ఈజ్ ఈక్వల్ టు మా కోడ్ ఏం రాశానంటే హై ఈజ్ ఈక్వల్ టు మిడ్ -1 అంటున్నాను. ఓకే సో హై ఎక్కడ పాయింట్ అవుట్ చేస్తుంది, ఇక్కడ పాయింట్ అవుట్ చేస్తుంది. మా లాస్ట్ ఎలిమెంట్కి హై పాయింట్ అవుట్ చేస్తుంది. నౌ హై విల్ బి పాయింటింగ్ టు మిడ్ -1 అంటే దిస్ ఈస్ ద మిడ్ ఎలిమెంట్. మిడ్ -1 అంటే ఈ ఎలిమెంట్కి పాయింట్ అవుట్ చేస్తుంది. సో అంటే this becomes high. Okay now this becomes high. Low is pointing to 0, high is pointing to 4. మా ఇక్కడ దీని మీనింగ్ ఏంటి అంటే హై ఈజ్ ఈక్వల్ టు మిడ్ -1 అంటే హై విల్ బి పాయింటింగ్ టు దిస్ 1. అప్పుడు మిడ్ ఏమవుతుంది 0 + 4/2. ఓకే అప్పుడు సెకండ్ ఎలిమెంట్ మిడ్ ఎలిమెంట్ విల్ బి పాయింటింగ్ టు అంటే ఫస్ట్ ఈ రేంజ్లో మా ఇక్కడ చూడండి. ఓకే సో 23 అనేది మన సెర్చ్ ఎలిమెంట్ అమ్మా. 23 అవర్ సెర్చ్ ఎలిమెంట్ 23 తీసుకున్నాం. నేను కోడ్ ఏం రాశాను హై ఈజ్ ఈక్వల్ టు మిడ్ -1 అంటున్నాం. మిడ్ -1 మా ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ కాలేదు. ఓకే సరే తర్వాత ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మా హై ఈజ్ ఈక్వల్ టు మిడ్ -1 అంటే ఏం జరుగుతుంది అంటే హై ఇక్కడ పాయింట్ అవుట్ చేస్తుంది కదా, అది ఇక్కడికి వస్తుంది, ఇక్కడ పాయింట్ అవుట్ చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఈ మధ్యలో ఉన్న యారైలో ఎలిమెంట్స్ సెర్చ్ చేస్తే చాలు. ఓకే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న ఎలిమెంట్స్ని సెర్చ్ చేస్తే చాలు. ఓకే ఇప్పుడు ఈ మిడ్ తర్వాత ఉన్న ఎలిమెంట్స్ని సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. మా మిడ్ ఈస్ పాయింటింగ్ టు 5th పొజిషన్ ఇంతాక. ఓకే సో అప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనం హై ఈజ్ ఈక్వల్ టు మిడ్ -1 అన్నాం కదా, అప్పుడు ఏమైంది హై 4 అవుతుంది కదా, మళ్ళీ లూప్లోకి వెళ్తుంది. 0 less than 4 ఎస్ ద కండిషన్ ఈజ్ ట్రూ. అప్పుడేమవుతుంది మిడ్ ఈజ్ ఈక్వల్ టు లో ప్లస్ హై బై 2 అంటే హై ఎంత 4 లో ఎంత 0. అప్పుడు ఏమవుతుంది 2కి పాయింట్ అవుట్ చేస్తుంది మిడ్. మా ఇక్కడ చూడండి రేంజ్ అంటే ఏంటంటే ఇప్పుడు సర్చ్ ఎలిమెంటు ఏ ఆఫ్ మిడ్ కన్నా తక్కువ అయితే అప్పుడు ఏం చేయాలి అంటే ఇది లోగా తీసుకోవాలి, ఇది హైగా తీసుకొని ఈ మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ సెర్చ్ చేస్తే చాలు. అర్థమవుతుందా? సో ఇది లోయెస్ట్ ఎలిమెంటు, ఇది హైయెస్ట్ ఎలిమెంట్గా తీసుకోవాలి. ఎందుకని మిడ్కి ముందున్నది మిడ్ -1 అంటాం. అంటే మిడ్ -1 అంటే ఇది ఇది మిడ్ అమ్మా. మిడ్ -1 అంటే మిడ్ అనేది 5th ఎలిమెంట్కి పాయింట్ అవుట్ చేస్తుంది. 5 - 1 అంటే 4 అయింది. సో అందుకని సో ఈ మధ్య రేంజ్లో ఉన్న ఎలిమెంట్స్ సెర్చ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తుంది మళ్ళీ ఓకే సో
మళ్ళీ మిడ్ ఈజ్ పాయింటింగ్ టు 2 ఎలిమెంట్ కదా, మిడ్ ఈజ్ పాయింటింగ్ టు 2. సో 23 ఈజ్ ఈక్వల్ టు 23. సర్చ్ ఎలిమెంట్ ఏంటి 23. ఓకే, మిడ్ ఎలిమెంట్ ఏంటి 23. మా ఇప్పుడు చూడండి 23 ఈజ్ ఈక్వల్ టు 23. 23 ఈజ్ ఈక్వల్ టు 23. ఎస్, 23 ఈజ్ ఈక్వల్ టు 23. సో ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ అని చెప్పి మిడ్ ప్లస్ 1 అంటే థర్డ్ పొజిషన్ అని చెప్పి ప్రింట్ చేస్తుంది అనమాట. సో మిడ్ ఈజ్ పాయింటింగ్ టు సెకండ్ పొజిషన్ ఏ ఆఫ్ 2. మిడ్ ప్లస్ 1 అంటే సో 2 + 1 ఏమవుతుంది 3. ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ ఎట్ పొజిషన్ 3 అని 23 అని ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకే, ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ ఇన్ పొజిషన్ 3 అని చెప్పేసి అవుట్పుట్. ఓకే, తర్వాత బ్రేక్ అయిపోతుంది అనమాట. సో ఇఫ్ ద సర్చ్ ఎలిమెంట్, ఇప్పుడు ఇక్కడ తీసుకున్న సర్చ్ ఎలిమెంట్ ఏంటి అంటే, నేను తీసుకునేది ఏంటంటే 78 తీసుకుందాం. 78. ఓకే, నౌ లో విల్ బి పాయింటింగ్ టు దిస్ వన్. ఓకే, ఇక్కడ చూడండి high will be pointing to this one. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒక చిన్న స్టెప్ అమ్మా. ఏమిటి అంటే సర్చ్ ఎలిమెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ మిడ్ అయితే, ఇఫ్ సర్చ్ ఎలిమెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ మిడ్ అయితే, సర్చ్ ఎలిమెంట్ ఏం తీసుకున్నాం 78, మిడ్ ఎలిమెంట్ ఏం తీసుకున్నాం 61. ఇనీషియల్గా మీరు 61 తీసుకున్నాం. సో 78 గ్రేటర్ దాన్ 61 కండిషన్ ట్రూ. సో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ లో ఈజ్ 0, హై ఈజ్ 10. వైల్ లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హై అని చెప్పి ఇక్కడ కండిషన్ రాశారు. లో ఎంత 0, హై ఎంత 10 కాబట్టి సో మిడ్ ఏమవుతుంది, మిడ్ విల్ బి పాయింటింగ్ టు ఫిఫ్త్ పొజిషన్కి పాయింట్ అవుట్ చేస్తుంది అనమాట. మనం తీసుకున్న ఎలిమెంట్ ఏంటి అంటే 78 ఇది 78 ఈజ్ ఈక్వల్ టు 61 కాదు కాబట్టి 78. ఇక్కడ చూడండి అమ్మా, సర్చ్ ఎలిమెంట్ ఏం తీసుకున్నాం, ఇక్కడ 78 తీసుకున్నాం. 78 ఈజ్ ద సర్చ్ ఎలిమెంట్. ఇంతాక 23 ఫస్ట్ తీసుకున్నప్పుడు 61 తీసుకున్నాం, 23 తీసుకున్నాం, ఇప్పుడు 78 తీసుకున్నాం. 78 తీసుకున్నప్పుడు ఏం జరిగింది ఏమిటి అనేది ఒకసారి చూడండి. సో ఇప్పుడు 78 ఈక్వల్ టు 61 కాదు కదా, 78 61తో ఈక్వల్ కాదు, అంటే ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ కాదు, ఎల్స్ ఇఫ్కి వచ్చింది. సో సర్చ్ ఎలిమెంట్ ఏంటి 78 లెస్ దాన్ 61, 78 లెస్ దాన్ 61 కాదు కాబట్టి ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ కాదు, ఎల్స్ ఇఫ్ కూడా ఎగ్జిక్యూట్ కాదు. అప్పుడు ఎల్స్ బ్లాక్ వెళ్తుంది. ఎల్స్ బ్లాక్ వచ్చినప్పుడు కోడ్ ఏం రాశాను చూడండి, లో ఈజ్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1. సో లోన్ ఏం చేశాను, మిడ్ ప్లస్ 1 చేశాను. అంటే ఏమిటి అంటే ఇనీషియల్గా లో ఈజ్ పాయింటింగ్ టు ఏ ఆఫ్ 0. ఇక్కడ చూడండి, లో ఈజ్ పాయింటింగ్ టు ఏ ఆఫ్ 0 అండ్ మిడ్ ఈజ్ ఫిఫ్త్ ఎలిమెంట్, హై ఈజ్ పాయింటింగ్ టు ద లాస్ట్ ఎలిమెంట్ దట్ ఈస్ 98. మన సర్చ్ ఎలిమెంట్ ఏమి ఇచ్చాము 78 ఇచ్చాము. సో 78 ఈజ్ గ్రేటర్ దాన్ మిడ్ అనమాట. 78 అనేది ఈజ్ గ్రేటర్ దాన్ మిడ్ కాబట్టి 61 కదా. 78 ఈజ్ గ్రేటర్ దాన్ 61. సో అయినప్పుడు ఇక్కడ ఎల్స్ బ్లాక్లో కోడ్ ఏం రాశాను, లో ఈజ్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1. లో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి, లో ఈజ్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 అని రాశాను. అంటే దాని అర్థం ఏమిటి అంటే మిడ్ తర్వాత రేంజ్, అంటే ఈ రేంజ్ని ఇక్కడ చూడండి, సో నౌ హియర్ లో ఈజ్ పాయింటింగ్ టు లో ఈజ్ పాయింటింగ్ టు 6. ఏ ఆఫ్ 6కి పాయింట్ అవుట్ చేస్తుంది. అంటే లో ఈజ్ పాయింటింగ్ టు ఏ ఆఫ్ 6 అంటే మిడ్ ప్లస్ 1 అంటే ఏంటి అంటే లో బికమ్స్ 6 అనమాట. ఏ ఆఫ్ 6కి పాయింట్ అవుట్ చేస్తుంది. మళ్ళీ లూప్ తిరుగుతుంది.
ఓకే, తర్వాత 6 less than 10 మా 6 అనేది 10 కన్నా తక్కువే కదా, ఎస్ 10 కన్నా తక్కువే. సో అప్పుడు సో మిడ్ ఏమవుతుంది, మిడ్ ఈజ్ ఈక్వల్ టు లో ప్లస్ హై బై 2 అంటున్నాను. సో అప్పుడే మిడ్ ఏమవుతుంది 6 ప్లస్ ఓకే సో అప్పుడు ఈ ఎలిమెంట్ చెక్ చేస్తున్నాం, దిస్ విల్ బికమ్ మిడ్ మా 6 ప్లస్ 10 ఓకే. సో బై 2 16 by 2 అంటే 8కి పాయింట్ అవుట్ చేస్తుంది, దిస్ విల్ బి మిడ్ ఎలిమెంట్ మా మిడ్ ఎలిమెంట్ విల్ బి పాయింటింగ్ టు ఓకే. నౌ దిస్ ఈజ్ మిడ్ మా లో ఈజ్ పాయింటింగ్ టు 6 మా లో ఏ ఆఫ్ 6కి పాయింట్ అవుట్ చేస్తుంది, మిడ్ ఏ ఆఫ్ 8కి పాయింట్ అవుట్ చేస్తుంది, హై ఏ ఆఫ్ 10కి పాయింట్ అవుట్ చేస్తుంది మా. ఇది అర్థం చేసుకోవాలమ్మా. సో లో ఇది అవుతుంది, మిడ్ ఇది అవుతుంది, ఇది హై అవుతుందమ్మా. నౌ వీ డూ ద సర్చింగ్, ఇప్పుడు సెర్చ్ చేస్తాం ఓకే. సో మిడ్ కన్నా మళ్ళీ ఇది మిడ్ అవుతుంది అనమాట. సో 84 మా సర్చ్ ఎలిమెంట్ ఈజ్ 78 లెస్ దాన్ ఏ ఆఫ్ మిడ్, ఎస్ ఓకే. ఏ ఆఫ్ మిడ్లో ఎంత ఉంది అంటే 84 ఉంది ఓకే. 78 మా ఇక్కడ చూడండి 78 లెస్ దాన్ 84 మా 78 అనేది చిన్నది, ఎస్ కండిషన్ ట్రూ. ఏమైంది, హై ఈజ్ ఈక్వల్ టు మిడ్ మైనస్ 1. సో ఇనీషియల్గా మిడ్ దేనికి పాయింట్ అవుట్ చేస్తుంది ఓకే, 8కి పాయింట్ అవుట్ చేస్తుంది. సో హై ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు హై ఎక్కడికి పాయింట్ అవుట్ చేస్తుంది అంటే మిడ్ మైనస్ 1 అంటే దిస్ బికమ్స్ ఓకే, దిస్ బికమ్స్ మిడ్, దిస్ బికమ్స్ హై, లో హై మా. ఇప్పుడు ఇది లో ఇది హై అనమాట, హై ఓకే. సో నెక్స్ట్ ఏమవుతుంది అంటే మళ్ళీ లూపు ఇక్కడ తిరుగుతుంది అనమాట. సో 6 less than 7, ఎస్ కండిషన్ ట్రూ, 6 ఈజ్ లెస్ దాన్ 7 అనమాట. సో కండిషన్ ట్రూ అయినప్పుడు మిడ్ ఏమవుతుంది అంటే 6 ప్లస్ 7 by 2 అనమాట. సో 12 by 2 అంటే ఓకే ఓకే. సో మిడ్ విల్ బి పాయింటింగ్ టు దిస్ ఏ ఆఫ్ 7. సో దట్ 78 ఈజ్ ఈక్వల్ టు 78 కాబట్టి ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద పొజిషన్ అని చెప్పేసి ఓకే 8 అని చెప్పి మనకు ప్రింట్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ హౌ ద బైనరీ సెర్చ్ వర్క్స్. బైనరీ సెర్చ్ ఎలా వర్క్ అవుతుంది ఏమిటి అనేది మనం చూసామమ్మా ఇప్పుడు దాకా. సో ఓకే, సో దిస్ ఈజ్ ద బైనరీ సెర్చ్. సో బైనరీ సెర్చ్ అనేది ఇలా జరుగుతుంది అనమాట. లో మిడ్ హై అని ఇలా ఎలిమెంట్స్ తీసుకుంటాం ఓకే. లో ఎలిమెంట్స్ మా ఫస్ట్ టైం ఇఫ్ ద సెర్చ్ ఎలిమెంట్ ఈజ్ లెస్ దాన్ ఓకే, సెర్చ్ ఎలిమెంట్ ఈజ్ లెస్ దాన్ ఏ ఆఫ్ మిడ్ అయితే అంటే ఫ్రంట్ పార్ట్లో ఉంటాయి అన్నమాట. సో ఫ్రంట్ పార్ట్లో ఉంటాయి, సో లేకపోతే రేర్ పార్ట్లో లాస్ట్ పార్ట్లో ఉంటాయి అన్నమాట. సో అలా సెర్చ్ చేస్తూ ఉంటాం అనమాట. దిస్ ఈస్ ద బెస్ట్ సర్చింగ్ టెక్నిక్ అనమాట ఓకే. సో టుడే వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ బైనరీ సెర్చ్. బైనరీ సెర్చ్ యొక్క టైం కాంప్లెక్సిటీ గురించి మనం డిస్కస్ చేయాలి ఓకే. టైం కాంప్లెక్సిటీ అంటే ఏమిటో మనం డిస్కస్ చేసాము. ద టైం టేకెన్ ఫర్ ద ప్రోగ్రామ్ టు ఎగ్జిక్యూట్ ఈజ్ నోన్ యాజ్ టైం కాంప్లెక్సిటీ అని. దెర్ ఆర్ సమ్ నొటేషన్స్. సో ఎలా నొటేట్ చేస్తారు టైం కాంప్లెక్సిటీని ఈజ్ నొటేటెడ్ ఇన్ బిగ్ ఓ నొటేషన్తో ఓకే. సో అలాగే మనం ఈ బైనరీ సెర్చ్ అనేది ఎలా చేస్తున్నామంటే డివైడ్ అండ్ కాంకర్ రూల్ ద్వారా మనం డివైడ్ చేసి ఓకే కాంకర్ చేస్తూ ఉంటాం. మా ఫస్ట్ పార్ట్ డివైడ్ చేసి ఓకే సెర్చ్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట ఓకే. డివైడ్ అండ్ కాంకర్ రూల్ మెథడ్ యూజ్ చేస్తాం అన్నమాట ఓకే. సో టైం కాంప్లెక్సిటీ గురించి డిస్కస్ చేస్తున్నాము. టైం కాంప్లెక్సిటీలో వీఆర్ హ్యావింగ్ 3 కేసెస్ ఓకే. యావరేజ్ టైం కాంప్లెక్సిటీ ఓకే. సో బెస్ట్ టైం కాంప్లెక్సిటీ ఓకే. నెక్స్ట్ యావరేజ్ టైం కాంప్లెక్సిటీ యాజ్ వెల్ యాజ్ వర్స్ట్ టైం కాంప్లెక్సిటీ. సో దాని గురించి ఒకసారి డిస్కస్ చేస్తున్నాను. ఒకసారి కెమెరా ఇటు పక్కకి తిప్పుతున్నాను ఓకే.
మా the time complexity of binary search, best case of time complexity of binary search is okay big O of 1. మా ఇంత కూడా చెప్పుకున్నాం. అదే కనుక లీనియర్ సెర్చ్లో కూడా ఫస్ట్ ఎలిమెంటే సెర్చ్ ఎలిమెంట్ అయితే ఓకే బెస్ట్ కేస్ ఏంటంటే బిగ్ ఓ ఆఫ్ 1 అని చెప్పి బ్రాకెట్లో 1 అని చెప్పి రాస్తున్నాం. ఓకే అలాగే సో యావరేజ్ టైం కాంప్లెక్సిటీ ఆఫ్ బైనరీ సెర్చ్ యొక్క యావరేజ్ టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే బిగ్ ఓ లాగ్ ఎన్ అంటుంటాడు. సో దట్ ఈస్ ద టైం కాంప్లెక్సిటీ ఆఫ్ యావరేజ్ కేస్. అదే వర్స్ట్ కేస్లో మా ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అయింది అనుకోండి, అప్పుడు వర్స్ట్ కేస్ కాబట్టి వర్స్ట్ కేస్లో టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే బిగ్ ఓ ఆఫ్ 1 అన్నమాట. సో బిగ్ ఓ ఆఫ్ 1 ఈస్ ద వర్స్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ ఆఫ్ బైనరీ సెర్చ్. మా లీనియర్ సెర్చ్లో బైనరీ సెర్చ్లో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా లీనియర్ సెర్చ్ బైనరీ సెర్చ్ అని ఇప్పుడు దాకా. ఓకే లీనియర్ సెర్చ్లో బైనరీ సెర్చ్లో ఓకే ఏది బెస్ట్ అంటే బైనరీ సెర్చే బెస్ట్ అమ్మ. సో బైనరీ సెర్చే బెస్ట్. ఓకే బట్ బైనరీ సెర్చ్లో ఎలిమెంట్స్ ఎలా ఇవ్వాలి అంటే ఒక సార్టెడ్ ఆర్డర్లో ఇస్తే మాత్రమే ఓకే సో సార్టెడ్ ఆర్డర్లో ఇస్తే మాత్రమే వర్క్ అవుతుంది అన్నమాట. సో బైనరీ సెర్చ్ అనేది పాసిబుల్ అవుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ సెక్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.